నీ మరణ కేకలు దైవజనుడు వింటే, దైవజనుడు దానికి తగిన సింపుల్ సొల్యూషన్ ఎక్కడుంది? వాక్యంలో ఉంది. చాలా సింపుల్ సొల్యూషన్. ఇజ్రాయేలు ప్రజలు సముద్రం దాటి అలా ముందుకు వచ్చినప్పుడు నీళ్లు తాగుదామని వాళ్ళు రెడీ కాగానే నీళ్లు చేదుగా ఉన్నాయట. చేదుగా ఉన్నాయట. దైవజనుడా, అసలు మమ్మల్ని ఎందుకు తెచ్చావు ఇక్కడికి? చేదు నీళ్ళు. భయంకరంగా అరవడం ప్రారంభించారు, సనగడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే, నేను ఎవరినయ్యా? మరణానికి అప్పగించేవాడినా? దాని పక్కన పరిష్కారం పెట్టేవాడిని కదా. అయ్యా, నాకేం అర్థం కావట్లేదు. ఏం భయపడకు, ఎక్కడైతే చేదు అనే మరణం ఉందో ఆ పక్కన ఒక చెట్టు కూడా ఉందయ్యా. మిమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాను. ఎక్కడ చేదు మార అనే నీరుందో ఆ పక్కన చెట్టు ఉంది చూడు. అవును ప్రభువా, ఉంది. ఏం చేయాలయ్యా? ఇంత చేదుని తొలగించాలంటే ఏం చేయాలి ప్రభువా? ఇంతమంది తాగడానికి ఉన్న ఒకే ఒక వనరులు, ఒకే ఒక సోర్స్, అది చేదు. ఎట్లా ప్రభువా? నువ్వేం భయపడకు, చెట్టు కొమ్మ విరువు. విరిసా. ఆ కొమ్మ నీళ్ళలో ఇంత చేదుని విరుస్తుందా? ఎస్, నా యేసయ్య రక్తం ఎంత చేదునైనా విరుస్తుంది. అది ఎలాంటి పరిస్థితులైనా మారుస్తుంది యేసయ్య రక్తం. ఇంత కుండలో ఇంత విషం, నా యేసయ్య వాక్యం, నా యేసయ్య రక్తం కొంతనే. హల్లెలూయా. ప్రతి రక్తపు బొట్టులో స్వస్థత ఉంది. ప్రతి రక్తపు బొట్టులో శక్తి ఉన్నది. కారణం ఏంటో తెలుసా? ఆ రక్తము కన్య మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ఒకే రక్తం. అది యేసయ్య రక్తం మాత్రమే. హల్లెలూయా. పురుషుడు స్త్రీకి సంబంధించిన రక్తం కాదది, ఒక్కరికే సంబంధించిన రక్తం. అది పరిశుద్ధ రక్తం. ఇంత విషం, ప్రజలు తాగడానికి కావలసిన నీరంతా చేదే. దేవుడు అన్నాడు, పక్కన చెట్టు ఉందయ్యా, మిమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాను. ఎక్కడ మార ఉందో, ఎక్కడ శ్రమ ఉందో పక్కన నిలబడుతున్నాను. మీరు నన్ను చూడట్లేదు. సొంత ఆలోచనతో వెళ్ళిపోతున్నారు, ఉద్రేకంతో వెళ్ళిపోతున్నారు. మోషే ఆ చెట్టు కొమ్మను తెంచట నీళ్ళలో వేశాడట. ద సేమ్ వాటర్, అది మధురముగా మారిందట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీరు జరిగిన విషయం డైరెక్ట్గా ఎక్కడ తెచ్చారు? సేవకునికి వినబడేటట్లుగా వాళ్ళు చేశారు. ఆశ్చర్యం ఏంటంటే, చాలాసార్లు ఆ జరిగిన పర్యావాసానికి దేవునికి ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి, సంబంధం ఉందా? లేదు. వారు దాని గుణం ఎరగక, దాన్ని పరీక్షించక, దాన్ని అంతా తెచ్చుకొని అలా చేసుకున్నారు. కానీ దేవుని బిడ్డలారా, చాలాసార్లు క్రైస్తవులు ఏం చేస్తారంటే, దేవుని మీద సనగడం ప్రారంభిస్తారు, మందిరానికి రావడం మానేస్తారు. దానికి దేవునికి ఏమాత్రం సంబంధము లేదు. నీకొచ్చే 400కు నువ్వు రోజు 600 ఖర్చు పెట్టావనుకో, దేవుడు అడ్డం నిలబడి 200 ఇటీ అని తీసుకొని ఇంట్లో ఇయ్యడు. ఇస్తాడా? హల్లెలూయా. వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి యేసయ్యకు, సంఘానికి, సేవకునికి సంబంధమేమీ లేదు. ఉందా? లేదు. కానీ క్రైస్తవులు చాలామంది ఏం చేస్తారంటే, దేవునికో, సేవకునికో, సంఘానికో ముడిగడతారు. ఆ మధ్య ఒక తల్లి అన్నది, అయ్యా ఒకేసారి ఆశీర్వాదం పొందుకున్న ప్రజలయ్యా, ఒకేసారి మొత్తం ఆ లోకంలో భయంకరంగా నష్టాల పాలైపోతే, ఇంత జీవం కలిగిన సంఘానికి వచ్చారు వీళ్ళు, ఇలాగైపోయారేంటి అని అనుకుంటారయ్యా. సంఘానికి కూడా, మీకు కూడా చెడ్డ పేరు వస్తుందయ్యా అన్నారు. వస్తుందా రాదా? నేను అన్నా, యేసు ప్రభువుతో ఉన్న వ్యక్తే
ఉరి వేసుకొని చచ్చిపోయాడు. యేసుప్రభుకి ఏమన్నా అయిందా? ఎందుకు ఉరి వేసుకొని చచ్చిపోయాడు? యూటర్న్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. యేసుప్రభు వస్తే క్షమించేవాడా కాదా? యూటర్న్ తీసుకోలేదు కాబట్టి అతడు పోయాడు. ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నా యూటర్న్ తీసుకోగలిగితే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఒకటే ప్రభు కోరుకుంటున్నాడు. లోకంలో కరువు ఉంది బిడ్డలారా, ఆత్మీయత కరువు ఉంది, పరిశుద్ధత కరువు ఉంది, మంచి మాటలు బోధించేది కరువు ఉంది. ఈ కరువులో నువ్వు జాగ్రత్తగా అడిగేయాలి. అయితే ఈరోజు నా ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు వాక్యము యొద్దకు రాగలిగితే, హల్లెలూయా, యేసయ్య యొద్దకు నువ్వు రాగలిగితే దేవుడు చాలా సింపుల్గా, వాక్యం ఏమంటుందో తెలుసా? నీ చిట్ట పాపాల చిట్ట అంతా అన్నట ఇటు తీసి ఇట్లా పడేస్తున్నాడు 1 నిమిషంలో, 1 సెకండే. అయ్యా నేను ఇట్లా అయిపోయినా, అది చేసిన, ఇది చేసిన, ఇట్లా కూలిపోయి, ఇలా మొత్తం నువ్వు చెప్పుడే లేటు, కానీ నువ్వు ఇట్లా ముగించే లోపు ఆ చిట్ట తీసి పడేస్తాడట. ఇట్లా కొట్టేయడట. కొట్టేస్తే మరకలు కనబడయా, రక్తముతో కడిగేస్తాడట. హల్లెలూయా. ఇంత మంచి దేవుడు ఉండగా అక్కడక్కడే తిరిగి నీ చెప్పులు, నీ కాళ్ళు అరిగిపోయి మొత్తం జీతమే అరిగిపోతుంది. రా యేసు యొద్దకు, హల్లెలూయా. రా నా యేసు యొద్దకు, హల్లెలూయా.